బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం చందలూరు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. గ్రామంలోని 10 మంది దివ్యాంగులకు ఉచితంగా ట్రై స్కూటీలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ గావించి ఎన్టీఆర్ కళా వేదికను ప్రారంభించారు. గడిచిన ఏడాది కాలంలో చందలూరు గ్రామానికి 30 లక్షల నిధులతో సీసీ రోడ్లు వేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అదేవిధంగా చందలూరు గంగవరం నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలా ప్రజలకు అందుతున్నాయి అనేదే ఇవాళ మేము చేసే కార్యక్రమం. నేను ఎందుకు మీ ఊరు రావాల్సి వచ్చిందంటే మీరు సరిగ్గా గ్రామంలో తిరగాలి, అందుకని నేను వచ్చాను. వాస్తవం చెబుతున్నాను, మన మండలం అన్ని 5 మండలాల్లో మన మండలం కొద్దిగా తిరగట్లా. కేఎస్ఎస్ అని చెప్పి మన పేజీకి ఒకరిని పెట్టాం. ఆ పేజీకి ఒక నిమిషం, పేజీకి 60 మందిని మనం చూడాలి. వెళ్ళి వీళ్ళందరికీ మన ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందుతున్నాయా లేదనే బాధ్యత మన కేఎస్ఎస్ హెడ్లు అనమాట. అది మన గ్రామస్తులు, మన మండలం వాసులు కన్నా తొందరగా చేస్తే మనకు బాగుంటుంది. నేను అట్లానే ఇప్పటికి 15 జిల్లాలు తిరిగాను. నేను జిల్లాలు కానీ బయట కాన్స్టిట్యూన్సీలు 15 తిరిగా. ఖాళీ ఉన్నప్పుడల్లా మన దగ్గర తిరుగుతున్నా. మీరు కూడా మీ గ్రామంలో మనం ఇచ్చే పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మనం పెన్షన్లు ఇస్తున్నాం, 3,000 నుంచి 4,000 చేసాం, 3,000 నుంచి 6,000 చేసాం వికలాంగులకి. కొంతమందికి పూర్తిగా 100% వికలాంగ తత్వం ఉంటే 15,000 చేసాం. కొంతమంది వివిధ రకాలైన జబ్బులతో బాధపడుతుంది 10,000 ఇచ్చాం. 34 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 64,000